ఇక్కడ చూడండి, మనస్సును దేవుని పైన మనము నిలుపుకోవాలి. అంటే మనస్సును దేవుని పైన నిలుపుకోవడం అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ ప్రేయర్. మనస్సును దేవుని పైన నిలుపుకోవడం అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ ప్రేయర్. భయం వచ్చినప్పటికీ ఆ భయాన్ని మనల్ని విశ్వాసానికి దూరము చేయకూడదు. అలాగే చూడండి, దేవుణ్ణి వెతకాలి. ఏంటంటే మనము దేవుణ్ణి వెతకాలి. దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు మన జీవితంలోనే ఏ కార్యాలు చేయబోతున్నాడు అని మనం చూడాలి. ఇక్కడ యెహోషాపాతు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థనని ప్రకటించాలి. ప్రజలందరూ ఉపవాసం చేయాలి. ప్రజలందరూ దేవుని ఎదురు రావాలి, విచారించాలి, ప్రార్థన చేయాలి. మన మనసు దేవుని మీద నిలుపుకున్నప్పుడు అవును నాకేం చేయాలంటే ఐ డు నాట్ నో బట్ గాడ్ నోస్. అర్థమవుతుందండి. నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు. నాకు అర్థం కాదు కానీ దేవునికి అర్థం అవుతుంది. నాకు పరిస్థితి అర్థం కాకపోయినా నేను దేవుని పైన ఆధారపడతానని చెప్పి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. మొదటిగా మనం గమనిస్తాం ఏంటంటే లెట్ us focus on God. మన మనసును దేవుని పైన మనము నిలపాలి. మనం ఎప్పుడైతే మన మనసును దేవుని పైన మనం నిలుపుతామో మన మార్గం లేనప్పుడు కూడా దేవుడి మార్గాన్ని సూచిస్తాం. మనకు కనిపించకపోయినా దేవునికి కనిపిస్తున్న విశ్వాసంతో మనము నమ్ముతాం.